ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదయత్తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కొంతమందికి అద్భుతంగా కలిసి వస్తాయి, మరి కొంతమంది నష్టపోతూ ఉంటారు. అదేవిధంగా ఆ వ్యాపారాల్లో కూడా కొంతమంది పార్ట్నర్షిప్స్లో చేస్తుంటారు. అంటే అలాగా ఈ జాతకుడు ఇంకొకరు కలిసి పార్ట్నర్షిప్లో చేయడం, అందులో కొంతమంది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేయడం, అవతల వాళ్ళు చూసుకోవడం, ఇలా రకరకాలుగా ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తూ ఉంటారు. అయితే ఈ వ్యాపార విషయాల్లో చాలామంది ఏమనుకుంటారంటే, నక్షత్రం టు నక్షత్రం, అంటే వీళ్ళది పలానా నక్షత్రం, అవతల వాళ్ళది ఇంకో నక్షత్రం అయినప్పుడు ఆ నక్షత్రాలు కలిస్తే చేయొచ్చు, నక్షత్రాలు కలవకపోతే వ్యాపారం పార్ట్నర్షిప్ చేయకూడదు అనుకుంటారు. అది పూర్తిగా రాంగ్, గుర్తుపెట్టుకోండి. అసలు అది ఎలా చూడాలి? ఎవ్రీ లగ్న అంటే 12 లగ్నాలు, మనకి లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి, బట్ లగ్నమే చూసుకోవాలి. ప్రతి లగ్నానికి అసలు వ్యాపారం అభివృద్ధి అవ్వడానికి ఏం చేయాలి, ఒకవేళ పార్ట్నర్షిప్స్ చేస్తున్నాము కానీ పాడైపోయింది అన్నప్పుడు దానికి రెమెడీ ఏం చేసుకోవాలి, అసలు పార్ట్నర్షిప్ చేయడానికి మీ లగ్నరీత్యా సప్తమ స్థానాధిపతి ఎవరు చూడాలి, అదేవిధంగా మీరు ఏదైనా ఒక వ్యాపారం చేసుకోవాలంటే అసలు మీ జాతకంలో ఏం చూసుకోవాలనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక సింహలగ్నము, సింహరాశి, ముఖ్యంగా లగ్నం నుంచి చూసుకోండి. బిజినెస్ ఇది ఆట కాదు, కాబట్టి సింహలగ్నం వారికి ఉన్నటువంటి గొప్ప తత్వం ఏంటంటే ఒక యూనిక్నెస్. నేను అందరిలా కాకుండా డిఫరెంట్గా చేస్తాను, ఇదే మీ బిజినెస్కి గొప్ప శక్తి. ఇది బాగా అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ మనము ఒక బిజినెస్ ప్రారంభించాలంటే ఎప్పుడైనా 3, 7, 11 లాట్స్ బాగుండాలి, సెకండ్ లాట్ కూడా బాగుండాలి, ఫిఫ్త్ లాట్ కూడా బాగుండాలి. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. బట్ ఫస్ట్ అసలు ఒకటి ప్రారంభించాలంటే 3వ అధిపతి బాగుండాలి. 3వ అధిపతి ప్రారంభానికి కారకుడు. ఒక కృషి, కష్టము, నేను ప్రారంభించాను, నేను జయించాను, నేను ఎలాగైనా సరే సాధించాను అనడానికి 3వ స్థానాన్ని చూసుకుంటాం. కాబట్టి స్టార్టింగ్ పాయింట్ ఈజ్, అందుకే అంటుంటారు నువ్వు అసలు ప్రారంభించి చూడు అంటూ ఉంటారు. బికాజ్ ఆఫ్ థర్డ్ లార్డ్ మీకు శుక్రుడు అవుతాడు. మీ శుక్రుడు పాడయ్యాడు, శుక్రుడు పాపగ్రహాలతో ఉన్నాడు, ప్రారంభించలేకపోతుంటారు. మీరు అప్పుడు ఏం చేయాలి? అమ్మవారి ఆరాధన చేయాలి, అప్పుడు మీరు ప్రారంభించగలుగుతారు. నెక్స్ట్ స్టెప్ ఏమిటి? శుక్రుడు తర్వాత సప్తమాధిపతి శని. ఇక్కడ మనం ఒక జాగ్రత్త తీసుకోవాలి. పార్ట్నర్స్ని తీసుకునేటప్పుడు పార్ట్నరు మనకి ఎట్లా వస్తున్నాడు, మనకు అప్పుగా రూపంలో ఇస్తాడు. కొంతమంది పార్ట్నర్స్ ఎట్లా ఉంటారంటే, నేను నీ బిజినెస్లో ఎంటర్ అవుతాను, బట్ నేను నీకు ఇంత వడ్డీకి డబ్బులు ఇస్తాను, నువ్వు నాకు ఇంత వడ్డీ అనేవి, నాకు పార్ట్నర్షిప్ కాదంటారు. అలాంటివి ప్రమాదం సింహలగ్నం వారికి. ఎందుకంటే అక్కడ బిజినెస్ బాగా సాగింది, ఫైన్, బాగా సాగలేదు, పార్ట్నర్ ఏం చేస్తాడు, నేను నీకు పార్ట్నర్ అంటాడు కానీ వడ్డీ రూపంలో తీసుకున్నాడు, కాబట్టి అక్కడ ఇబ్బంది వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే సింహలగ్నం వారు వ్యాపారాలు చేసేటప్పుడు పార్ట్నర్స్ ఏమవుతారంటే సగంలో విత్డ్రాల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే 7 and 6th లార్డ్షిప్ వస్తుంది కాబట్టి. మరి పార్ట్నర్షిప్ బాగుంది, బాగాలేదు, బాగుంటుందా బాగోదు అని తెలుసుకోవాలంటే మీరు సప్తమ స్థానాధిపతి అయిన శని యొక్క స్థితి బాగుండాలంటే ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉండడం, నీచంలో లేకపోవడం, పాపగ్రహాల మధ్యలో లేకపోవడం, దానికి మంచి పోర్ట్ఫోలియో రావడం చూసుకోవాలి. మరి ఒకవేళ మీ శని బాగున్నాడు లేదో నాకు అర్థం కావట్లేదండి, కానీ నాకు పార్ట్నర్షిప్స్తో ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు మీరు నవగ్రహాల్లో కుజ, కేతు మరియు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఇక ఫైనల్గా మీకు ధనాన్ని ఇచ్చే, అంటే లాభాన్ని ఇచ్చే కారకుడు ఎవరంటే బుధుడు అవుతాడు. కాబట్టి బుధగ్రహం బాగుంది, అప్పుడు ఏమవుతుంది, ఈ వ్యాపారంలో లాభాలు రావడం ప్రారంభమవుతాయి. ఎందుకంటే ధనాధిపతి, లాభాధిపతి బుధుడు. మీకు బుధుడు ఎంత బాగుంటే మీ లైఫ్లో, బిజినెస్లో అంత చక్కగా రాణిస్తారు. ఈ బుధుడు ఎక్కడున్నాడో కూడా చూసుకోవాలి. ధనాధిపతి అవుతాడు కాబట్టి సర్వీస్ ఓరియంటెడ్లో ఉన్నాడా, ప్రోడక్ట్ ఓరియంటెడ్ దాంట్లో డబ్బులు ఇస్తున్నాడా చూసుకోవాలి. ఒకవేళ బుధుడు మీకు పాడవడం ద్వారా దేని ద్వారా జరుగుతుంది, మీకు రాజ్యోగకారకుడైన కుజుడు ద్వారానే జరుగుతుంది ఒక్కోసారి. అంటే కుజుడు పాడే బుధుడిని పాడు చేస్తాడు. అంటే ఏంటి, అనాలోచితంగా పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి బుధుడు బాగుంటే బిజినెస్లో లాభం. మరి బాలేడు, ఓం మధుసూదనాయ నమః అనే నామస్మరణ చేస్తూ స్కందుడి యొక్క ఆరాధన, నరసింహస్వామి యొక్క ఆరాధన లేదా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన రెగ్యులర్గా చేసుకుంటూ ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః అనేటువంటి మంత్రాన్ని రోజు 40 నిమిషాలు మినిమం చేయండి. మ్యాక్సిమం ఎంతైనా చేయొచ్చు. మీ యొక్క ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా బిజినెస్ చేయాలంటే కస్టమరే దేవుడు అనేటువంటి భావనతో మీరు కంప్లీట్గా ఉండాలి. ఏదో నోటితో మాటతో చెప్పడం కాదు, మీ లోపల ఆ యొక్క ఆలోచన పరిపూర్ణంగా ఇంజెక్ట్ అయి ఉండాలి. అప్పుడు మీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది.